Hello traders, welcome back to another video. Welcome to Telugu Trading Secret. సో ఈ వీడియోలో ఈ ఒక ఇండికేటర్ డెఫినెట్గా మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందని నేను నమ్ముతున్నాను. ఏంటంటే మొమెంటం వాలటాలిటీ అనేది చాలా బాగా చెప్తుంది. ఇక్కడ క్లస్టర్ నెంబర్ అనేది ఉంది కదా, వాలటాలిటీ లెవెల్ ఐ, మీడియం, లో అని ఉంది. సో ఎక్కడెక్కడ వాలటాలిటీ ఐ ఉంటుందో మీకు అక్కడ న్యూమరిక్స్ 3 ఉంటుంది, మీడియం అవుతున్నప్పుడు 2 ఉంటుంది, ఆ తర్వాత లో అయినప్పుడు 1 అనేది వస్తుంది. సో ఇక్కడ నేను కొన్ని ఫిల్టర్స్ చేంజ్ చేశాను ఇండికేటర్లో, అండ్ ఇట్ ఈస్ 5 minutes టైం ఫ్రేమ్. ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చి బిట్కాయిన్ డెల్టా ఎక్స్చేంజ్ ఫ్యూచర్ కోడ్. ఇప్పుడు కరెంట్లీ 102812లో ఉంది. సో ఈరోజు సాటర్డే కాబట్టి నేను ఐ చూజన్ బిట్కాయిన్ టు మేక్ వీడియో ఆన్ దిస్ ఫర్ యూ. సో ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే మీడియం ATR 122.74 ఉంది ఇక్కడ. సో ఎప్పుడు ATR లెవెల్ తక్కువ అవుతున్నప్పుడు ఇది లోలో వస్తుంది, ఆ తర్వాత మీడియంలో ఉంటుంది, హైలో ఉంటుంది. సో దిస్ ఇండికేటర్ ఇస్ అ కాంబినేషన్ ఆఫ్ 3 things. ఒకటి సూపర్ ట్రెండ్ కాంబినేషన్తో ఉంది, ATR, మళ్ళీ మనకి ఇక్కడ వాలటాలిటీ అనేది చెప్తుంటుంది. సో ఇక్కడ ఈ సెట్టింగ్స్ ఏమనేది చూసే ముందు ఇది ఎలా అసలు పనిచేస్తుంది అనేది మనం చూస్తారు. సో మీరు ప్రీవియస్ ఎక్కడ ఎంత దూరమైనా వెళ్ళండి, ఇది అన్ని టైం ఫ్రేమ్లో వర్క్ అవుతుంది, అన్ని ఇన్స్ట్రుమెంట్స్లో వర్క్ అవుతుంది. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఫ్రమ్ ద పాస్ట్ 2 days నుంచి నేను దీన్ని బ్యాక్ టెస్టింగ్ చేస్తూ 4 trades చేయడం అనేది జరిగింది. ఎస్, ఇది చాలా బాగా పనిచేస్తుంది. సో యూజువలీ నేను ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్లో క్యాండిల్ స్టిక్ ఉంటుంది స్క్రీన్ మీద, ఇండికేటర్స్ ఉన్న స్క్రీన్ మీద నేను ఐకనెషి ప్రిఫర్ చేస్తాను. సో ఇక్కడ ఇది ఐకనెషి ఉంది, మళ్ళీ ఇది టైం ఫ్రేమ్ వచ్చి 5 minutes టైం ఫ్రేమ్. సో 5 minutes టైం ఫ్రేమ్ ఐకనెషి ఉంది. ఇక్కడ ఎక్కడ సూపర్ ట్రెండ్ అనేది మనకి సిగ్నల్ ఇచ్చిందో, కన్ఫర్మేషన్ బై సిగ్నల్, ఇక్కడ మనకి కింద చూడొచ్చు న్యూమరిక్ చేంజ్ అయింది, అంటే వాలటాలిటీ 3లో ఉంది, అంటే మంచి మొమెంటం ఇస్తుంది ఇప్పుడు అనేసి. సో ఇక్కడ దాకా ఈ క్యాండిల్ దాకా మనకి 3 ఉండింది, దాని తర్వాత మళ్ళీ 2కి చేంజ్ అయింది, దాని తర్వాత మళ్ళీ 1కి చేంజ్ అయింది. సో ఇక్కడ ఏం చెప్తుందంటే 3 ఉన్నప్పుడు 2 ఉన్నప్పుడు ఓకే విత్ గోయింగ్ విత్ ఎంటైర్ లాట్, కానీ ఎక్కడ 1 స్టార్ట్ అవుతుందో ఇట్ ఈస్ రికమెండెడ్ ఏంటంటే యూ కెన్ రెడ్యూస్ యువర్ లాట్ సైజ్. మీ ఒక లాట్ సైజ్ని మీరు రెడ్యూస్ చేసుకొని రావచ్చు. మళ్ళీ మీరు ప్రైస్ యాక్షన్ పివోట్ పాయింట్స్ వాడుతున్నారు, కీ లెవెల్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మీరు డ్రా చేస్తూ ట్రైలింగ్ స్టాప్ లాస్ చేసుకొని వెళ్తున్నారంటే, ఎక్కడైనా మీకు 1 కనపడిందంటే డెఫినెట్లీ మీకు నెక్స్ట్ కీ లెవెల్లో యూ కెన్ ప్లాన్ ఎగ్జిట్ వెన్ ఎవర్ యూ సీ 1. అండ్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్, బై సిగ్నల్ రాని సెల్ సిగ్నల్ రాని, మోస్ట్ ఆఫ్ టైం మొమెంటం లేకపోతే ఏం చేస్తుందంటే ఇక్కడ మనకి 1 అనేదే ఉంది, ఇక్కడ వాలటాలిటీ 2 లేదు, 3 లేదు. సో నేను ఇక్కడ కలర్స్ చేంజ్ చేశాను, ఎందుకంటే నేను బ్లాక్ వేసాను, ఎందుకంటే మీకు ఈ 1 అనేది కనపడింది అనేసి. చూడండి ఇక్కడ మనకి 3 అనేది స్టార్ట్ అయింది, కానీ ఎంటైర్ ఈ కంప్లీట్ స్క్రీన్లో హాఫ్ ఆఫ్ ద సెషన్ ఫుల్ 1 ఉంది, ఎక్కడ మీకు 2 లేదు, 3 లేదు. సో అప్పుడు ఏమవుతుంది, వీ కెన్ మేక్ షూర్ కొంత అలర్ట్గా ఉండొచ్చు. ఇక్కడ అంత వాలటాలిటీ లేదు, మొమెంటం లేదు, మూమెంట్ లేదు. సో మనం ఎంత వస్తుందో అంత ప్రాఫిట్తో మనం బయటికి రావచ్చు అనేది. సో ఎక్కడెక్కడ 3 ఉంది, 2 ఉంది అనేది మనం ప్లాన్ చేసుకుంటూ ఈజీగా మనం చేసుకొని వెళ్ళొచ్చు. ఇక్కడ మనం చూడొచ్చు మళ్ళీ స్టార్ట్ అయింది 4-5 క్యాండిల్స్, 2 మొమెంటం ఇచ్చింది, మీడియం ఉంటుంది, దాని తర్వాత వెళ్తూ 1 అనేది ఉంది, దాని తర్వాత మళ్ళీ ట్రెండ్ చేంజ్ అయింది 2, మళ్ళీ 3, మళ్ళీ సైడ్ వేస్ మార్కెట్ 3-2 అనేసి మొమెంటంతోనే వెళ్ళింది. మీ ఒక స్ట్రాటజీ మీరు ఏ ఇండికేటర్స్ వాడుతున్నారో దాంతోపాటు దీన్ని ఒకసారి కంపేర్ చేసి ఒకసారి బ్యాక్ టెస్ట్ చేసి చూడండి. అట్లీస్ట్ బేర్ మినిమం నేను సజెస్ట్ చేసేది, మీ ఒక ఇన్స్ట్రుమెంట్ స్టాక్స్ మీద మీరు రెగ్యులర్గా ఏ స్టాక్స్లో ట్రేడ్ చేస్తారో దాని మీద అట్లీస్ట్ ఒక 20 minutes బ్యాక్ టెస్ట్ చేసి చూడండి. ప్రైస్ యాక్షన్తో ఒకసారి కంబైన్ చేసి చూడండి. ఎస్, డెఫినెట్లీ 50% ప్రైస్ యాక్షన్ చేస్తే మరొక 50% మీరు ఈ ట్రేడింగ్తో మీరు దీన్ని కంపేర్ చేసి చూడండి. ఇక్కడ చూడండి సైడ్ వేస్ ఉంది కంప్లీట్, ఇక్కడ మనకి 1 అనేది ఉంది లో, ఎక్కడ మనకి 2 లేదు, 3 లేదు, ఫుల్ 1 అనేది ఉంది. సో ఇలా ఉన్నప్పుడు మనం డెఫినెట్గా దీన్ని అవాయిడ్ చేయొచ్చు. ఇలా ఇండికేటర్స్ ప్లాట్ చేసుకొని వీ క్యాన్ అవాయిడ్ ది ట్రేడ్, ఎందుకంటే 3 2 మీడియం 1 లో. సో మళ్ళీ చెప్తున్నాను, ఐకనెషి ప్లాట్ చేసుకొని ఎక్కడ బై సిగ్నల్ వస్తుంది అక్కడ 3-2 ఉన్నిందంటే గుడ్ టు గో, 1 ఉన్నిందంటే అవాయిడ్ చేయడం మంచిది. మళ్ళీ కరెంట్ రేట్ మీడియం ATR ఏముంది అనేది చెప్తుంది. ఇప్పుడు మీడియం ATR 121.67 ఉంది. సో ఇది ప్లాట్ చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఈ స్టాక్ ఇండికేటర్ పేరు ఏంటనేది చూస్తే ఇట్స్ ఆల్ఫా అడాప్టివ్ అని మీరు టైప్ చేస్తే, ఆల్ఫా అడాప్టివ్ అని మీరు టైప్ చేస్తానే మీకు ఇక్కడ వస్తుంది మిషన్ లెర్నింగ్ అడాప్టివ్ సూపర్ ట్రెండ్. సో ఇది 20.2K ఫాలోవర్స్ ఉన్నారు, ఇది డెవలపర్ వచ్చి ఆల్ఫా. సో మిషన్ లెర్నింగ్
ఇక్కడ ఉంది. సో ఆల్రెడీ మనం దీన్ని ప్లాట్ చేసాం కాబట్టి నేను ప్రీవియస్ వన్ డిలీట్ చేస్తున్నాను. సో ఇప్పుడు బేసిక్గా ఇలా ఉంటుంది, కనపడుతుంది కదా రెడ్ అండ్ గ్రీన్. సో ఇక్కడ మనకి వైట్, ఇక్కడ 1 అనేది చాలా లైట్ వెళ్తుంటుంది, 3 కొంచెం డార్క్ ఉంటుంది, 2 కొంచెం లైట్ అవుతుంది, 1 చాలా లైట్ అవుతుంది. మీకు కనపడదనే దానికి నేను దీన్ని కలర్ చేంజ్ చేశాను. సో ఇక్కడ మనం కొన్ని సెట్టింగ్స్ అనేది చేశాము. సో ATR లెవెల్ ఉంది కదా, సో ATR లెవెల్ అనేది నేను ఆల్మోస్ట్ 48 దాకా వెళ్ళాను, 1 to 48 దాకా టెస్ట్ చేసుకుంటూ వెళ్ళాను. మళ్ళీ సూపర్ ట్రెండ్ ఫ్యాక్టర్ ఏముంది, 3లోంచి 28 దాకా నేను వెళ్ళాను. సో 1, 3, 28 దాకా ఎవ్రీ నెంబర్ నేను చేంజ్ చేస్తూ వెళ్ళడంలో నాకు ఒక పర్టికులర్ ఒక ఫార్ములా అనేది నాకు సూటబుల్ అయింది నా ఒక ట్రేడింగ్ స్టైల్కి. సో అదేంటంటే ఇక్కడ ఫస్ట్ మనకి బుల్లిష్ కలర్ ఉంది, బేరిష్ కలర్ మీరు చేంజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ బ్లాక్ వేసుకున్నాను ఎందుకంటే మీకు ఐడెంటిఫై ఈజీగా ఉండనేసి. సో ఇక్కడ మీరు స్క్రీన్ రికార్డింగ్ లేదు కాబట్టి యూ కెన్ నో నీడ్ ఆఫ్ చేంజింగ్, దీన్ని రీసెట్ సెట్టింగ్ చేసుకోండి. సో ఇక్కడ ఏమి మనకి ట్రైనింగ్ డేటా లెంత్ కావచ్చు, ఇనీషియల్ ఐ వాల్టాలిటీ పర్సంటేజ్ గెస్ కావచ్చు, ఇవన్నీ ఏం చేంజ్ చేసే నెసెసిటీ అస్సలు లేవు. జస్ట్ ఈ 2 ఫార్ములాస్ చేంజ్ చేయాలి. మళ్ళీ ఇక్కడ కూడా మనం ఏం చేంజ్ చేసే నెసెసిటీ లేదు. మీకేమైనా మీ ఒక ట్రేడింగ్ స్టైల్కి మీరు చేంజ్ చేయాలంటే మీరు చేంజ్ చేసుకోవచ్చు. సో నాకు సూటబుల్ అయినది ATR లెంత్ వచ్చి 8. సో అంతకుముందు ఇప్పుడు ఒకసారి చూస్తారు, సో ఇక్కడ కనిపిస్తుంది కదా స్క్రీన్. సో ఇలా ఉండింది బై డిఫాల్ట్ ఇది. సో చాలా దూరంగా మనకి సిగ్నల్ ఇవ్వడం జరిగింది, ఫాల్ అయిన కొంత లేట్గా మనకి సిగ్నల్ ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ 50 పాయింట్స్ నేను ఈచ్ 50 పాయింట్స్ నేను ఇండైసెస్, స్టాక్స్, క్రిప్టోస్లో, కరెన్సీస్లో నేను చెక్ చేశాను. సో నాకు నచ్చింది ఏంటంటే డెఫినెట్గా ఐ ప్రిఫర్ టు గో విత్ 8 ఇక్కడ 1. సో ATR లెంత్ నేను 8 చేసుకున్నా, సూపర్ ట్రెండ్ ఫ్యాక్టర్ 1 చేసుకున్నా. సో మీకు ఈజీగా ఉండి, సో చూడడంలో మీకు క్లీన్గా అర్థం ఉండి నంబర్స్ అనేసి నేను బ్లాక్ వేసుకున్నా. సో దిస్ ఈజ్ ద చార్ట్ ఐ వెంట్ త్రూ. సో మీరు టైం ఫ్రేమ్ చెక్ చేసుకోండి, 5 మినిట్స్ ఉంది, 15 మినిట్స్ వెళ్ళి మీకు నచ్చిన టైం ఫ్రేమ్లో మీరు ఒకసారి చెక్ చేసి చూసుకోండి. నేను మీకు చెప్పేది ఏంటంటే డెఫినెట్గా ఇండికేటర్స్లో లీడింగ్ ఇండికేటర్, లాగింగ్ ఇండికేటర్ ఉంది, కాంబినేషన్ సెట్ చేసుకోండి. నేను ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను, ఒక స్టాక్ సెలెక్ట్ చేసే టైము మీ ప్రైస్ యాక్షన్ చూస్తారు కదా, అలాగే ఒక ఇండికేటర్ సెట్ ఆఫ్ ఇండికేటర్స్తో స్టాక్ సెలెక్ట్ చేయండి. మళ్ళీ ఎంట్రీ ఎగ్జిట్ ఈక్వల్గా ప్లాన్ చేసుకోండి. సో ఈ ఇండికేటర్లో నాకు నచ్చింది ఏంటంటే 3 ఉన్నప్పుడు నేను డెఫినెట్గా బై అనేది వెళ్తాను, 2 ఉంటే క్వాంటిటీ లెస్ అవాయిడ్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది డెల్టా ఎక్స్చేంజ్లో ట్రేడ్ చేస్తుంటారు, లివరేజ్ ఎక్కువ ఉంటుంది. ఎక్కడెక్కడ 3 ఉందనేసి మీరు అక్కడ లివరేజ్ ప్లాన్ చేసుకోవచ్చు. 2, 1 ఉంటే దయచేసి రిస్క్ చేయకండి. సో 2, 1 ఉన్నప్పుడు ఆల్మోస్ట్ సైడ్ వేస్ లాగే ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు 3 అనేక 2 క్యాండిల్ 3 అయింది, మళ్ళీ 2కి వస్తున్నప్పుడు మన ఇక్కడ అలర్ట్ అయ్యి మనం వీ క్యాన్ కమ్ అవుట్ ఆఫ్ ద ట్రేడ్. కంప్లీట్ 1 అనేది వెళ్ళింది. సో ఇది సెట్టింగ్స్ ఆల్గో ఆల్ఫా, మిషన్ లెర్నింగ్ ఫ్రమ్ ఆల్గో ఆల్ఫా, అడాప్టివ్, సూపర్ ట్రెండ్. ఇక్కడ మళ్ళీ ఇక్కడ చూపిస్తున్నాను, రీసెట్ చేశాను. 10 ఉండింది, నేను 8 వేసుకున్నాను ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. సూపర్ ట్రెండ్ ఫ్యాక్టర్ ఉండింది, 1 ఉండింది, 3 ఉండింది, 1 వేసుకున్నాను. ఓకే, కలర్ బ్లాక్ వేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ మా నార్మల్ కలర్కి ఉంది. సో మీకు ఈ నార్మల్ కలర్తోనే మీరు వెళ్ళొచ్చు. ఇందాక మనం చూస్తున్నాం కదా, ఇక్కడ మనకి డౌన్ అనేది జరిగింది, 1 వచ్చింది, 2 వచ్చింది, మళ్ళీ 1 వచ్చింది, ఇప్పుడు మళ్ళీ రివర్స్ అవుతుంది. ఇక్కడ మనం చూస్తే మళ్ళీ ఇందాక మీడియం ఉన్నది కదా, ఇప్పుడు మళ్ళీ లో వచ్చింది, ATR లో లెవెల్కి వచ్చింది. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ 1 వచ్చింది కదా, ఇంకా దీని మీద మళ్ళీ పైకి వెళ్ళే ఛాన్సెస్ అనేది ఉంది. సో ఇది ఈరోజు వీడియో ఇండికేటర్ది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ డెఫినెట్లీ డూ సపోర్ట్. అండ్ ఒకసారి దీన్ని బ్యాక్ టెస్ట్ చేయండి, పేపర్ ట్రేడ్ చేసి చూడండి, మీ ఒక ఎగ్జిస్టింగ్ ఇండికేటర్స్తో దీన్ని కంబైన్ చేసి చూడండి ఎలా పనిచేస్తుంది అనేసి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనేసి. వెరీ సింపుల్, ATR ఉంది, లో ATR, హై ATR, మీడియం ATR అనేది మీకు సిగ్నల్ ఇస్తుంది. న్యూమరిక్ సిగ్నల్స్తో మనకి ఒక రిమైండ్ అనేది ఇస్తుంటుంది. దట్స్ ఆల్ ఫ్రెండ్స్, హ్యాపీ ట్రేడింగ్. కన్సిస్టెన్సీ ప్రాఫిట్తో చేయడంతో కన్సిస్టెన్సీ విత్డ్రాల్ చేసుకునే ఒక హ్యాబిట్ చేసుకోండి. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.